హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి, అండ్ సపోర్ట్ చేయండి. నేను ఇంకా ఎపిసోడ్స్ అవి పెడుతూ ఉంటాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే షేర్ కూడా చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే ఈ ఎపిసోడ్స్ ఒక్కొక్కటి 2 hours ఉంటుందండి. సో అవన్నిట్లో కంటెంట్ తీసుకొని చేయడానికి నాకు కొంచెం టైమే పడుతుంది. సో ఈరోజు 3 episodes రివ్యూ మీకు చెప్పబోతున్నాను అనమాట. సో ఫాలో అయితే మనం హతీసే పడిపోయింది కదా, అయితే ఏమైంది అని అందరూ కంగారు పడుతూ ఉంటారు. అయితే ఫిజిషియన్ని పిలవండి, రెబెలియన్ కారణంగా వాళ్ళు గుహలోకి వెళ్తూ ఉంటారు కదా, కిందన స్వరంగంలోకి, దాంట్లో పడిపోతుంది అనమాట. అయితే ప్రిన్స్నేమో మద్రాసు ఎత్తుకుంటాడు. హతీసే పడిపోయింది కదా, అతను లియో ఎత్తుకుని వస్తూ ఉంటే అతనికి ఏదో తగులుతుంది. తగిలేసి చాలా బ్లీడింగ్ అయిపోయి పాపం పడిపోతాడు అనమాట, లియో కూడా కిందన. అయితే హుర్రెం కొంచెం కంగారు పడుతుంది. అయితే ఇక్కడ మద్రాసు ఏమో నువ్వు ఇక్కడే ఉండు జాగ్రత్తగా, నేను వస్తాను అని చెప్పి వీళ్ళందరినీ ఒక సేఫ్ ప్లేస్లో పెట్టి వెళ్తాడనమాట మద్రాసు లియో దగ్గరికి. అయితే హుర్రెం ప్రిన్స్ని ఇద్దరిని జాగ్రత్తగా పట్టుకుంటుంది, ముస్తఫాని ఇంకా మెహమ్మద్ని. అండ్ హతీసే మాత్రం అలానే పడిపోయి ఉంటుంది. అందరూ చాలా టెన్షన్లో ఉంటారు. అయితే ఇక్కడ మనం చూస్తుంటే మొత్తం సిటీ అంతా ఇలా తగలబడిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ వాలిదే కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది ఏమవుతుందా అని. నా లయన్ ఎప్పుడు వస్తాడో, అంటే సుల్తాన్ కాపాడతారంటే ఇక్కడ మాహిదేవరనేమో ఏమో మొత్తం సుల్తాన్ మీద కదా కోపం, సుల్తాన్కి ఏమన్నా అయితే అంటే అలాంటి మాటలు మాట్లాడకు మాహిదేవరన్, సుల్తాన్కి ఏం కాదు అని అంటుందన్నమాట. హతీసే కోసమే నాకు టెన్షన్గా ఉంది, తను ప్రెగ్నెంట్ కూడా. అయితే ఈలోపు మాహిదేవరన్ వైపు చూస్తుంది నిగర్ ఖలీఫా. తనకి హుర్రెం రింగ్ కనిపిస్తుంది అనమాట. తను పెట్టుకుని తీయడం మర్చిపోతుంది అనమాట మాహిదేవరన్. అయితే ఇక్కడ తను హతీసే పడిపోయింది కదా, ఒక డాక్టర్ని తీసుకొస్తే ఆమె లేబర్ పెయిన్స్ వస్తున్నాయి అని చెప్తే హుర్రెం అంటుంది, తల్లిని కాపాడండి, బేబీ చనిపోయినా పర్వాలేదు, హతీసే ఇంపార్టెంట్ అని చెప్తుంది హుర్రెం ఆ డాక్టర్కి. అయితే ఇక్కడ మన సుల్తాన్ వచ్చేస్తారనమాట. అయితే ఇక్కడ ఈయన అహ్మద్ పాషా ఈయన చెప్తూ ఉంటారు, ఇలా సిటీ మొత్తం డిస్ట్రాయ్ చేశారు, ఇబ్రహీం పాషాని డిస్మిస్ చేయమని అడుగుతున్నారు, అతని ప్యాలెస్ని నా ప్యాలెస్ని కూడా డిస్ట్రాయ్ చేసేసారు, అందరినీ కిందకి పంపించేసాము సేఫ్టీ కోసం రాయల్ మెంబర్స్ని. అంటే సరే అయితే నేను అతన్ని మీట్ అవుదాం అనుకుంటున్నాను, అదే ఈ రెబెలియన్ ఎవరు చేశాడు, ముస్తఫా కదా, ఆయన్ని పిలుద్దామని. సరే మీరు సీ రూట్ నుంచి వెళ్ళండి ప్యాలెస్కి మీ సేఫ్టీ కోసం అని చెప్తాడు సుల్తాన్ని. అయితే సుల్తాన్ సీ మీద నుంచి బయలుదేరుతారు. అండ్ వార్తని అతని లెటర్ని ముస్తఫాకి పంపిస్తారనమాట. ఏమనుందంటే, నేను డిస్కస్ చేయాలి నీతో, ఇదంతా ఆపేసి నా దగ్గరికి రా అని అంటారు. అప్పుడు ముస్తఫా ఏమో వాళ్ళ సోల్జర్స్ అందరికీ చెప్తాడనమాట, సుల్తాన్ మన మాటలు విందాం అనుకుంటున్నారు, మనల్ని పిలిచారు, ఇక నుంచి ఆపేయండి, మొత్తం అంతా కామ్ అయిపోండి అందరూ అని చెప్పి ఆర్డర్ చేస్తాడు వాళ్ళందరికీ, సోల్జర్స్కి. అయితే హుర్రెమేమో అక్కడే హతీసే కొంచెం మెలకు వచ్చి పాపం పెయిన్తో అడుగుతూ ఉంటుంది ఏమైంది అని. అందరూ బాధతో చూస్తూ ఉంటారు. అయితే సుల్తాన్ సేఫ్టీ కోసం సీ రూట్ని తీసుకుని మెయిన్ ప్యాలెస్కి షిప్లో నుంచి వెళ్తూ ఉంటారనమాట. ఆయన ప్యాలెస్కి అంటే సిచ్యువేషన్ బాగాలేదని సీ రూట్ నుంచి వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ హతీసే వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా, రెబెలియన్ ఆగిపోయిందని చెప్పి మద్రాసి చెప్తాడు, అందరూ వెళ్ళిపోయారు సోల్జర్స్ అంటే. సరే ఏమని మెయిన్ ప్యాలెస్లోకి తీసుకెళ్దామని వెళ్తారు అందరూ. అయితే హుర్రెం మాత్రం వెనకాలండి లియోకి ఏమైందని చెప్పి ఒకసారి తను పట్టుకుని, నీకేమీ కాదు, నువ్వు బ్రతికే ఉంటావు అని చెప్పి పాపం అతన్ని చూసుకుని హుర్రెం కూడా వెళ్ళిపోతుంది అనమాట. అంటే అతను ఎంతైనా ఫస్ట్ ఇష్టపడింది కదా, జాలితో చూస్తుంది. అయితే ఇక్కడ ఇబ్రహీం పాషాకు కూడా లెటర్ పంపిస్తారు, ఇలా ఒక జానిసరీస్ అంతా ఇలా తిరుగుబాటు చేశారు అని. అయితే ఇబ్రహీం పాషా కూడా బయలుదేరుతారు. అసలు హతీసేకి తన ప్రెగ్నెన్సీ పోయిందన్న విషయం తెలిసేసి చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వార్త వస్తుంది వాలిదకి కూడా సుల్తాన్ వచ్చేసారని. సో అందరూ బయలుదేరిపోతారు అండ్ హ్యాపీగా పైకి వాళ్ళ మెయిన్ ఛాంబర్స్కి వెళ్ళిపోతారు, అంటే ఆ గుహలో నుంచి. అయితే సుల్తాన్ వచ్చి ముస్తఫా ఆగాని పిలిపించండి, బయట కూర్చుందాము, సభలో కాదు, అంటే బయట ఉంటుంది కదా, కోర్ట్ యార్డ్లో పెడదాం మీటింగ్ అంటారు. అయితే ఇక్కడ ముస్తఫా ఎక్కడున్నాడు అని చెప్పి తను ఆలోచిస్తుంటే గుల్షా అడుగుతుంది, ఆ రింగ్ మీ దగ్గర ఉందా అంటే, ఓ నాయన నేను మర్చిపోయాను లోపల పెట్టడం, ఎవరు చూసారో ఏంటో అని కంగారు పడిపోయి మాహిదేవరన్ ఆ రింగ్ దాచేస్తుంది. అయితే వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి అడుగుతారు ఎలా ఉంది ఏంటి అంటే, హతీసే ఎలా ఉంది, ముస్తఫా వాళ్ళు బాగానే వచ్చారంటే, ముస్తఫా వాళ్ళు నేను నిన్నే పంపించేశాను హుర్రెంతో పాటు అంటే, అవునా వాళ్ళు కూడా ప్యాలెస్కి రాలేదంటే ఇంకా సుల్తాన్ కంగారు పడి వెళ్తారు. దారిలోనేమో హుర్రెం వచ్చిన వాళ్ళ కార్ట్ ఉంటుంది కదా, కింద పడిపోయి ఉంటుంది. అయితే హతీసే దగ్గరికి వెళ్తే ఇలా హుర్రెం కనిపిస్తుంది, మీరు బాగానే ఉన్నారా అంటే, మేము బాగానే ఉన్నాం,
మెయిన్ ప్యాలెస్ దగ్గర గొడవ అవుతుందని హతీసే దగ్గరికి వచ్చామంటది. హతీసే ఏమో పాపం ఏడుస్తూ నన్ను చంపేశారు, నా పిల్లోని చంపేశారు ఈ సోల్జర్స్ తిరుగుబాటు చేయడం వల్ల. అంటే సుల్తాన్ ఫుల్ కోపం వచ్చేస్తుంది అనమాట. ఏంటి అసలు నేను లేని టైంలో నా ఫ్యామిలీ మీద ఇలా అటాక్ చేశారని. అయితే లియో కూడా ఇలా హెల్ప్ చేశాడని తెలిసి సుల్తాన్ అతని దగ్గరికి కూడా వచ్చి ఇక్కడే రెస్ట్ తీసుకుని అతను క్యూర్ అయ్యేలా చూడని మద్రాసికి చెప్తారు. అయితే ఇక్కడ సుల్తాన్ వాళ్ళని కలుద్దామని చెప్పి అదే జానిసరీస్ చీఫ్ ముస్తఫాగా ఉన్నాడు కదా అతన్ని. అయితే మిగతా వాళ్ళందరూ ప్యాలెస్కి వచ్చేస్తారనమాట, హతీసే అందరూ కూడా. అయితే ఇక్కడ ఒక మెయిన్ ముస్తఫాని తీసుకుని అందరూ వెళ్దామంటే అందరూ కాదు, ముస్తఫాని అతని పక్కన ఉన్న సర్వెంట్ని తీసుకుని వెళ్తారనమాట లోపలికి సుల్తాన్ని కలవడానికి. అయితే ఇక్కడ హుర్రెం వాళ్ళ పిల్లలందరినీ కలుస్తుంది, సలీంని చిన్నపిల్ల. అయితే ముస్తఫా చెప్తాడనమాట మాహిదేవరానికి, నన్ను హుర్రెం చాలా ప్రొటెక్ట్ చేసింది దగ్గరకు పట్టుకుని అని అప్పుడు చెప్తాడనమాట. అయితే ఇక్కడ జానిసరీస్ చెప్తూ ఉంటే వింటారు సుల్తాన్, ఏమైంది అసలు ఎందుకు ఇట్లా రివాల్ట్ స్టార్ట్ చేశారు అని అంటే ఇతను అంటాడు, మాకు తొందరగా వేరే వార్కి వెళ్ళాలి, అప్పుడే మాకు డబ్బులు వస్తాయి అండ్ మాకు సరిపోవట్లేదు అండ్ ఇబ్రహీం పాషా మా మాటలు వినట్లేదు, అతను డిస్మిస్ చేయండి, ఇవే మా డిమాండ్స్, ఇవి ఆపేస్తే ఇవి కరెక్ట్గా చేస్తే మేము ఎప్పుడు ఇలా చేయమంటారు, అయిపోయిందా అని అడుగుతాడు అనమాట. సుల్తాన్ అడిగి అసలు నేను లేనప్పుడు నా ఫ్యామిలీని ఇలాంటి పొజిషన్లోకి తీసుకొస్తావా నువ్వు, ఎంత ధైర్యం అని చెప్పి అతను పీక పట్టుకుని పెద్ద కత్తితో ఒకే వేటుతో నరికేస్తాడనమాట. ఆ పక్కన సోల్జర్ వణికిపోతూ ఉంటాడు. అయితే ఇతను చంపేసి అంటారు అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా హ్యాంగ్ చేసేస్తాడు. అంటే ఒక ఫారెన్ మినిస్టర్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తాడు. అయితే వాళ్ళని కూడా హ్యాంగ్ చేస్తారనమాట సుల్తాన్ అని చెప్తాడనమాట. నేను లేనప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, నాతో మాట్లాడి డిస్కస్ చేయండి అండ్ ఈ సోల్జర్స్కి 20,000 గోల్డ్ కాయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్తారు. అదే విషయం చెప్తే ఈ సోల్జర్స్ అందరూ హ్యాపీ ఫీల్ అయిపోతారు అండ్ వాళ్ళ నాయకుడైన ముస్తఫాకు కూడా జేజేలు కొడుతుంటే ఈ సోల్జర్స్ అతను తలకాయని తీసుకొచ్చి కింద పడేస్తారనమాట. ఇదే సిచ్యువేషన్ అవుతుందని చెప్పారు సుల్తాన్. ఎవరైనా తన ఫ్యామిలీని మళ్ళీ అటాక్ చేస్తే సుల్తాన్ చెప్పిందే మాట మీది కాదు అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు అందరూ ఆర్డర్లోకి వచ్చేస్తారు లైన్లోకి. ఇక్కడ ఇబ్రహీం పాషా వచ్చేస్తారనమాట. అండ్ హుర్రెం ఏమో చాలా భయపడుతూ ఉంటుంది, ఆ రోజు చాలా దారుణం జరిగింది అని చెప్పి సుల్తాన్కి చెప్తూ ఉంటుంది. ఇక్కడ రాగానే నిగర్ ఖలీఫా ఇబ్రహీం పాషాని చూసి ఈమె కొంచెం లవ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇబ్రహీం పాషా మీద. ఆమె కొంచెం రాగానే హ్యాపీ ఫీల్ అవుతుంది. అయితే ఇక్కడ ఇబ్రహీం పాషా రాగానే సుల్తాన్ని కలిసి తర్వాత హతీసా దగ్గరికి వెళ్తారనమాట. అయితే ఈ రింగ్ ఏమో సుల్తాన్ ఎంతైనా ముస్తఫాని బాగా చూసుకుంది కదా, తన రింగి తనకి ఇచ్చేద్దామే అని చెప్పి సుల్తాన్ హుర్రెం ఛాంబర్కి వెళ్తుంది. అయితే వెళ్ళి ఏదో మాటల్లో ఇద్దరికి పడదు కదా, ఇద్దాం అనుకుంటుంది, మళ్ళీ తీసుకొని వచ్చేస్తుంది. అయితే హుర్రెంకి అర్థమైపోతుంది మాహిదేవరాన్ని ఆ రింగ్ తీసింది తన దగ్గరే ఉంది అని చెప్పి గుల్నిహాల్తో చెప్తుంది. ఎలాగోలా తీసుకుని వస్తుంది తనే చూడు అని చెప్తూ ఉంటుంది అనమాట గుల్నిహాల్తో. హుర్రెం తన రింగ్ తన దగ్గరే ఉందని చెప్పి. అయితే ఇక్కడ హతీసే ఇంకా ఇబ్రహీం కలుసుకుంటారు అండ్ తనకు అబౌట్ అయిన విషయం తెలిసి ఇబ్రహీం చాలా బాధపడతారనమాట హతీసేని పట్టుకుని. అయితే ఇక్కడ మనకి హుర్రెం ఇంకా సుల్తాన్ ఇద్దరు కలిసి ఉండడం కనిపిస్తుంది. అండ్ సుల్తాన్ ఏమో తన బర్డ్స్ చనిపోతాయి కదా ఫారెస్ట్లో, మళ్ళీ అవే లవ్ బర్డ్స్ తెచ్చి హుర్రెంకి గిఫ్ట్గా ఇస్తారు. అయితే హుర్రెం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ సుల్తాన్ కూడా హతీసేని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసినందుకు హ్యాపీ ఫీల్ అవుతారనమాట. అంటే సుల్తాన్ హుర్రెం జాగ్రత్తగా చూసుకుందని. అయితే ఇక్కడ మాహిదేవరాన్ ఏమో నిగర్ ఖలీఫాని పిలిచి తన రింగ్ నా దగ్గరే ఉంది, నేను ఇచ్చానని చెప్పకు, ఎక్కడో దొరికిందని చెప్పి తనకి ఇచ్చే ఈ రింగ్ అని చెప్పి నిగర్ ఖలీఫాకి ఇస్తుంది తన రింగ్. అయితే నిగర్ ఖలీఫా ఏమో నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది, నీ రింగ్ దొరికింది అని చెప్పిస్తే నేను మాహిదేవరాని ఇచ్చింది కదా అంటే లేదంటే నువ్వు అబద్ధాలు చెప్పకు, నాకు తెలుసు తన దగ్గరే ఉంది అని చెప్పి నిగర్ ఖలీఫాని గట్టిగా అడుగుతుంది, నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి అంతేగాని ఒకవేళ తను నన్ను చంపమంటే చంపేస్తావా, తను ఏం చెప్తే అది చేస్తావా అంటే తను దాయమంది చెప్పొద్దంది అంటే అలా అంటుంది అనమాట హుర్రెం. అయితే ఇక్కడ లియో దగ్గరికి వచ్చి ఇబ్రహీం పాషా కూడా థ్యాంక్స్, నా వైఫ్ని వాళ్ళని కాపాడావు నువ్వు, మంచి రాంగ్ టైంలో జాగ్రత్తగా రికవర్ అవ్వని చెప్పి లియో దగ్గరికి వచ్చి చెప్తారు. అయితే హుర్రెం అలా చూస్తూ ఉంటే లియో కనిపిస్తాడు పెయింటింగ్ బోర్డ్స్ పట్టుకొని. ఈ లియో ఏంటి క్యూర్ అయినా కూడా ఇంకా వెళ్ళలేదని చెప్పి తను ఏమనుకుంటుందంటే ఒక లెటర్ రాద్దామని చెప్పి కొన్ని గోల్డ్ కాయిన్స్ పెట్టి అందులో ఒక లెటర్ పెట్టి నిగర్ ఖలీఫాని పిలిచి, అతను మాకు ఈ రివాల్ట్ టైంలో చాలా హెల్ప్ చేశాడు లియో, సో అతనికి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వు వెళ్ళి ఇచ్చేయి అని చెప్పి నిగర్ ఖలీఫాని అడుగుతుంది.
మంచిదే అని చెప్పి నిగర్ ఖలీఫా వెళ్తూ ఆ గోల్డ్ కాయిన్స్ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో ఒక లెటర్ ఉంటుంది. దీనికి కొంచెం వాళ్ళ రష్యన్ లాంగ్వేజ్ వచ్చు మాట చదువుతుంది. అందులో మన మధ్య జరిగిందంతా మర్చిపో, ఇదిగో ఈ గోల్డ్ కాయిన్స్ తీసుకుని కొత్త కెరియర్ బిల్డ్ చేసుకో అని చెప్పేసి రాసి ఉంటుంది అనమాట. అది మళ్ళీ ఫోల్డ్ చేసేసి వెళ్తుంది నిగర్ ఖలీఫా. అయితే ఇక్కడ మద్రాసి మాట్లాడుతుంటే ఒక అతనికి లెటర్ ఇచ్చాడు కదా, సాదిక ఇమ్మని చెప్పింది కదా, అతను వచ్చి ఇదిగో సాదికాకి వాళ్ళ అంకుల్ లెటర్ పంపించాడు, ఇది సాదికాకి నువ్వు అందజేయాలి అని చెప్పి మద్రాసికి ఇస్తాడనమాట. మద్రాసి ఏమో ఓకే అని చెప్పేసి అతను ఇచ్చిన లెటర్ తీసుకుని రిప్లై చేయమని చెప్పు అని అంటాడనమాట. అయితే నిగర్ ఖలీఫా గోల్డ్ కాయిన్స్ తీసుకొచ్చి లియోకి ఇస్తుంది. లియో అది చూసుకుంటాడనమాట, చదివేసి పక్కన పెడతాడు, ఇంకా ఏం చేయడు. అయితే పెయింటింగ్ వేయడానికి రెడీగా ఉంటాడనమాట. అయితే ఈ మద్రాసి ఏమో ఆ లెటర్ తీసుకొచ్చి ఇస్తాడు సాదికకి. సాదిక హ్యాపీగా ఫీల్ అయ్యి అతనికి మళ్ళీ ఒక కిస్ ఇస్తుంది. ఆయన పొంగిపోతాడనమాట. అయితే ఇక్కడ హుర్రం ఇంకా వీళ్ళు పెయింటింగ్ వేస్తూ ఉంటే సుల్తాన్కి బోర్ అనిపించి నేను హతీసా చాంబర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, నువ్వు కూడా వస్తావా అని హుర్రంని అడిగితే నేను తర్వాత వస్తాను, ఈవినింగ్ మనం కలిసి డిన్నర్ చేద్దాం, మీరు ఇబ్రహీం పాషాతో పని ముగించుకుని రండి అని హుర్రం చెప్పేసి ఈ లియోతో వెళ్ళిపో అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ సుల్తాన్ వెళ్తారు హతీసా ఛాంబర్కి, హతీసా వాళ్ళ ప్యాలెస్కి. అయితే ఈవినింగ్ అయిపోతుంది. హుర్రం ఏమో డిన్నర్ ప్రిపేర్ చేసి టెర్రస్ పైన వెయిట్ చేస్తూ ఉంటుంది సుల్తాన్ కోసం. అయితే సుల్తాన్ ఏమో ఇబ్రహీం పాషాతో పనిలో ఉంటారు, ఏవో వాళ్ళకు ఉంటాయి కదా ఎఫ్ఐఆర్స్, వాటితో మాట్లాడుకుంటూ ఏదో రాయిపించుకుంటూ పనిలో ఉంటారు. అయితే ఇక్కడ గుల్షా నిగర్ ఖలీఫాని ఏడిపించింది కదా, అయితే అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు ఇక్కడ నిగర్ ఖలీఫా వచ్చి దాన్ని వాటర్లో ముంచేసి తన్ని నాతోనే పెట్టుకుంటావా, ఏమనుకుంటున్నావు నువ్వు, నన్ను కొడతావా, నా ముసుగేసి మాహిదేవరం దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేయకని చెప్పి గుల్షాకు కూడా వార్నింగ్ ఇస్తుంది నిగర్ ఖలీఫా. అయితే హతీసా ఏమో మెజెస్టీ అంటే అదే వాళ్ళ అన్నని, సుల్తాన్ మీరు నైట్కి ఇక్కడే ఉండిపోయింది, లేట్ అయింది కదా అని చెప్తుంది. సరేలే ఓకే అని చెప్పేసి నాకు డిన్నర్ ఏమొద్దు, జస్ట్ ఫ్రూట్స్ ఇవ్వండి డిన్నర్కి అని చెప్తే, సరే మీ ఛాంబర్ని ప్రిపేర్ చేస్తున్నాం వెళ్ళండి అని చెప్తుంది అనమాట హతీసే. అయితే హుర్రం ఏమో వెయిట్ చేస్తూ ఉంటుంది డిన్నర్ అంతా ప్రిపేర్ చేయించి, అంటే సుల్తాన్ వస్తారు ఈరోజు అని. అయితే వాళ్ళిదే వచ్చి చెప్తుంది, ఈరోజు హతీసే వాళ్ళ ప్యాలెస్లోనే ఉండిపోతున్నారు సుల్తాను అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని. అయితే హుర్రం కొంచెం డౌట్ఫుల్గా ఉంది, అదేంటి నైట్ ఎందుకు అక్కడ ఉంటున్నారు అని చెప్పి. అయితే సుల్తాన్కి ప్రిపేర్ చేసిన ఛాంబర్లోకి వెళ్తే అతనికి సాదిక కనిపిస్తుంది అనమాట. సాదిక ఒకసారి మిస్ అయిపోయింది కదా, సుల్తాన్కి కూడా ఆమె మీద కన్ను ఉంటుంది అనమాట. అయితే ఆమె ఏమైనా కావాలా అని అడిగితే ఏం అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు అంటాడనమాట. అంటే నేను ప్రిపేర్ అయ్యి వస్తానంటే, ప్రిపేర్ అవ్వడం అంటే ఆ ఉద్దేశంలో కత్తి పట్టుకుని వద్దామని, ఆమె రెడీగా ఉండదు, చంపేద్దామని కదా. అయితే వద్దు ఏం పర్వాలేదు అని చెప్పి పాపం అక్కడ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట బెడ్ పైకి. అయితే పాపం సాదికకి ఇష్టం ఉండదు కదా, అంటే ఎంతైనా వాళ్ళ హస్బెండ్ని చంపాడు కదా అని కోపం ఉంటుంది సుల్తాన్ మీద. కానీ చంపేద్దాం అనుకునే టైంలో తనకు కత్తి దొరకదు, బుక్ అయిపోయిందనమాట. హుర్రమేమో ఎదురు చూస్తూ ఉండి కోపపడుతూ ఉంటుంది అనమాట ఏమైందని. అయితే ఇక్కడ నిగర్ ఖలీఫాని పిలిచి అడుగుతూ ఉంటుంది, ఏమైనా తెలిసిందా హుర్రం కోసం, ఏమైనా సీక్రెట్ అంటే, లేదు సుల్తాన్ ఏమైనా తెలిస్తే నేను చెప్తాను అంటుంది అనమాట. అయితే ఇక్కడ సాదికతో అంటే మొత్తం వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అయిపోయాక సాదిక బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. డ్రెస్ అది అంటే సుల్తాన్ ముందు అలా ఏం వేసుకోరనమాట, అలానే వెళ్ళిపోతూ ఉంటారు. సో అమ్మాయి వెనక్కి వస్తే ఇక్కడ ఇబ్రహీం పాషా చూసేస్తాడు సుల్తాన్ రూమ్ నుంచి ఈ అమ్మాయి రావడం. అయితే ఇబ్రహీం పాషా చాలా ఫీల్ అవుతాడు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ మద్రాసి లవర్ కదా ఈ అమ్మాయి, ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు, అర్రే అని ఫీల్ అవుతాడు. అయితే ఇక్కడ గుల్నిహాల్ అంటుందమ్మో సాదిక కూడా ప్యాలెస్లోనే ఉంది, హతీసా ప్యాలెస్లో సుల్తాన్ అమ్మాయిని చూసారేమో అని అంటుంది. అయితే హుర్రం డౌట్ వస్తుంది అనమాట. అయితే ఇక్కడేమో సాదిక పాపం ఏడ్చుకుంటూ లవర్ పేరు చెప్పుకుని, సారీ నేను ఎంతో నీ మీద ఇది లవ్ చేశాను నిన్ను, కానీ ఇలా నిన్ను చంపినోడితోనే ఉండాల్సి వచ్చింది, నా బ్యాడ్ టైం అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అయితే ఇబ్రహీం పాషా సాదికని పిలిచి, రాత్రి జరిగిందంతా మర్చిపోయి ఇది మన ఇద్దరి మధ్య ఉంటుంది, నేను నీకు మద్రాసి నీచే పెళ్లి చేస్తాను, ఇదంతా అయిపోయాక నువ్వు తొందరగా ప్యాలెస్ నుంచి వెళ్ళిపోతావు, ఎందుకంటే ఈ అమ్మాయిని ఇతనే కదా తీసుకొచ్చాడు అలా అని చెప్తాడనమాట. అయితే హతీసా దగ్గరికి వచ్చేస్తుంది సుల్తాన్ డౌట్ ఆపుకోలేక, వచ్చేసి అన్నీ గమనిస్తూ ఉంటే ఈలోపు హతీసాకి ఏదో పని ఉందని చెప్పి వెళ్తుంది అనమాట. అయితే సుల్తాన్ ఉన్న రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఈ దుపట్టా కనిపిస్తుంది చున్నీ. అయితే ఆ చున్నీ తీసుకుని తనకు అర్థమైపోతుంది సంథింగ్ హ్యాపెండ్ అని చెప్పేసి, అప్పుడు వెళ్తుంది అనమాట కిందకి. అయితే ఇక్కడ ఫెర్హత్ పాషా అంటే బేహన్ వీళ్ళ అక్క వాళ్ళ మొగుడు ఒక అతను కొంచెం గొడవలు చేస్తున్నాడు కదా, ఫాలో అవ్వట్లేదని, చాలా కంప్లైంట్స్ వచ్చాయని చెప్పి సుల్తాన్కి చెప్తాడు.
చెప్తారు. అయితే ఈయన ఇబ్రహీం పాషాకి అంటారు, అతను ఎవరు కంప్లైంట్స్ ఇచ్చారో అతని దగ్గర బాగా చెక్ చేయి, ఇవన్నీ నిజాలో కాదో అని అంటారనమాట. అయితే హుర్రెం ఆ దుపట్టా పట్టుకొని తీసేకి నేను ఇంకెళ్ళిపోతున్నానని చెప్తుంది. బయటకు వచ్చేస్తుంది. సాదికా కూడా తన్ని సుల్తాన్ని దింపాలి కదా, బయటకు వస్తే అడుగుతుంది, ఈ దుపట్టా నీదైనా మెట్ల మీద పడిందని కావాలని అంటుంది. అవును నాదే మెట్ల మీద పడిందంటే, మెట్ల మీద కాదు సుల్తాన్ రూమ్లో దొరికింది, నువ్వు ఎక్కువగా తొందరగా ఎగరాలని చూడకు, నీ రెక్కలు తెంచేస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చి సుల్తాన్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే మెయిన్ ప్యాలెస్కి, హతీసే ప్యాలెస్ని వదిలేసి. పాపం చాలా బాధపడుతుంది. ఏంటి నాకేమో ఇంత ప్రేమగా ఉంటాడు, బర్డ్స్ ఇస్తాడు, వెళ్ళి వేరే అమ్మాయిలతో ఉంటారు, అసలు ఇదేం ప్రేమ అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఈలోపు సుంబులా వచ్చి మిమ్మల్ని సుల్తాన్ పిలుస్తున్నారంటే సరే నేను రెడీ అయ్యి వస్తాను వెళ్ళు అని సుంబులాని పంపించేస్తుంది అనమాట. అయితే ఇక్కడ నిగర్ ఖలీఫాకేమో నెక్లెస్లు, గోల్డ్ నెక్లెస్లు అన్నీ ఇస్తుంది. మాహిదేవర్ నీకు ఏమన్నా తెలిస్తే చెప్పు అని చెప్పేసి అనమాట. అంటే హుర్రెంని ఎలా అయినా డిఫీట్ చేయాలని ఆమె బాధ. అయితే సుల్తాన్ ఏమో హుర్రెంతో మాట్లాడుతూ ఉంటారు. హుర్రెం ఫేస్ చాలా డల్గా కనిపిస్తుంది. ఏమైందంటే ఏం లేదు, జస్ట్ మిమ్మల్ని మిస్ అయ్యాను పాపం, ఏం చెప్పలేక అలాగా బాధపడుతూ ఉంటుందన్నమాట హుర్రెం. అయితే ఇక్కడ నిగర్ ఖలీఫా ఏమో ఆమె గార్డెన్లో నుంచి వెళ్తే లియో ఆమెను పిలిచి నాకు ఈ గోల్డ్ కాయిన్స్ వద్దని చెప్పు, మీ సుల్తాన్కి ఇచ్చేయి అని చెప్పేసి ఇచ్చేస్తాడనమాట. అయితే నిగర్ ఖలీఫా సరే అని చెప్పి తీసుకుని వస్తే అందులో ఒక లెటర్ ఉంటుంది. అందులో సుల్తాన్ బొమ్మేసి నేను నిన్నేమీ హర్ట్ చేయను, నేను నీకు దూరంగానే వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ పెయింటింగ్ అయ్యాక వెళ్ళిపోతాను అని చెప్పి రాసి ఉంటుంది. అది చదివేస్తుంది నిగర్ ఖలీఫా. అయితే ఈ ఫెర్హద్ పాషా అనే అతని మీద అన్నీ కరెక్టే, అతను కావాలనే ఏవో చేస్తున్నాడని తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ ఫెర్హద్ పాషా నేరాలన్నీ రుజువవుతాయి. అయితే అతన్ని పిలిపిద్దాం అనుకుంటాడు అనమాట ఇబ్రహీం పాషా. పిలిపిద్దాం అనేలోపు ఆయనే కనిపిస్తాడు. ఏమైంది, నువ్వు ఎవరికి చెప్పా పెట్టుకుని నా పర్మిషన్ తీసుకోకుండా ఇలా వచ్చేసావు ఏంటి అంటే, బేహాన్ తీసుకురమ్మంది అందుకని వచ్చేసాను అని అంటాడనమాట. అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు ప్యాలెస్లో అంటారు. అయితే ఇక్కడ నిగర్ ఖలీఫా ఏమో నీ గోల్డ్ కాయిన్స్ తీసుకొని అంటున్నాడు లియో, ఇదిగో తీసేసుకోమని ఇచ్చేసారు నీకు అంటే సరే అని చెప్పి తీసుకుని అందులో ఒక లెటర్ పెడతాడనమాట. అలాగే నేను హర్ట్ చేయను, వెళ్ళిపోతాను వీలు కుదిరినప్పుడు అని చెప్పి. అయితే చింపేద్దాం అనుకుంటుంది ఆ లెటర్, బట్ అందులో తన ఫేస్ అది కనిపిస్తుంది కదా, చూసుకుని పాపం బాధపడుతూ ఉంటుంది. ఎంతైనా ప్రేమించింది కదా ఒకప్పుడు. అయితే ఇక్కడ వాల్దే సుల్తాన్ బేహాన్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మీకు ఇలా రెబెలియన్ జరిగింది కదా, ఏమైందో ఏంటో అని కంగారు పడి వచ్చేసానమ్మా అని చెప్తూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఇబ్రహీం పాషా వచ్చి ఫెర్హద్ పాషా ఇక్కడికే వచ్చాడు బేహాన్ని తీసుకుని అంటే తన చావును వెతుక్కుంటూ వచ్చినట్టున్నాడు అని అంటాడు అనమాట సుల్తాన్. అతని ఆరోపణలన్నీ నిజమే అని తెలిసాయి అని చెప్తాడు ఇబ్రహీం పాషా. అయితే వాలిదా దగ్గరికి వెళ్ళి ఇలా ఫెర్హద్ పాషాకి ఊరి శిక్ష వేసేస్తున్నాను నేను, అతన్ని ఆగడాలు అసలు అంతు లేకుండా పోయి లాస్ట్ టైం నువ్వు చెప్పావని అతన్ని శిక్షించలేదు, అయితే ఇంకా రెచ్చిపోతున్నాడు, నేను పెట్టిన రూల్స్ కాకుండా ఆయనకు నచ్చినట్టు ట్యాక్సెస్ అవి వసూలు చేస్తున్నాడు, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, ఈసారి మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. వాళ్ళదే ఫీల్ అవుతుంది పాపం అంటే కూతురు భర్త కదా ఏమవుతుంది అని. అయితే కొత్త కాన్కుబైన్స్ వస్తారనమాట. ఒక రాజు పంపిస్తాడు వాళ్ళు ఇద్దరు అమ్మాయిలని, ఒకరికి ఈ అమ్మాయినేమో వాళ్ళదే కోసం, ఈ అమ్మాయినేమో సుల్తాన్ కోసం అనమాట. సుల్తాన్కి సర్వ్ చేయడం అంటే ఏంటి, ఉండడం సుల్తాన్తో వైఫ్గా. అయితే వీళ్ళందరూ చెక్ చేస్తూ ఉంటే సుల్తాన్ హుర్రెం వచ్చి అడుగుతుంది నిగర్ ఖలీఫాని, ఎవరు వీళ్ళంతా అంటే ఇదిగో ఇలా కొత్త కాన్కుబైన్స్ వచ్చారు అండ్ ఇలా ఒకరేమో వాళ్ళదేకి అంటే అమ్మాయి ఎప్పుడు వెళ్తుందో సుల్తాన్ దగ్గరికి నాకు చెప్పు, సుల్తాన్ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తే నాకు చెప్పు అని నిగర్ ఖలీఫాకి చెప్పి వెళ్తుంది. అయితే ఈరోజే ఫెర్హద్ పాషా ఉరి శిక్ష అనమాట. అయితే వాలిదే ఏమో బేహాన్ని తీసుకుని సుల్తాన్ హతీసే దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ ప్యాలెస్లో ఉండకుండా. అయితే వీళ్ళిద్దరూ కలుస్తారు, అక్క చెల్లెళ్ళు కలుసుకొని హతీసే ప్యాలెస్లోనే ఉంటారు. అయితే ఫెర్హద్ పాషాని ఇబ్రహీం పాషా సోల్జర్స్ని పంపించి తీసుకురమ్మంటాడు అనమాట. తీసుకుని రమ్మంటే వెళ్తారు సభకి. అయితే ఇక్కడేమో హుర్రెం ఈ రష్యన్ అమ్మాయిని పంపించారు కదా, అమ్మాయితో మాట్లాడుతూ ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని డీటెయిల్స్ అవి అడుగుతూ ఉంటుంది హుర్రెం. అయితే ఈలోపు మాహిదేవర్ అని వస్తుంది అనమాట. వచ్చి చూసావా ఎలా ఉంటుందో పెయిన్ అంటే, సుల్తాన్ ఎప్పుడు ఒకరికే కాదు షేర్ చేసుకోవాల్సిందంటే, అప్పుడు తిని అంటుంది నాకు తెలుసు సుల్తాన్గా ఉండడం నిజంగా అసలు ఈజీ కాదు, కానీ నేను నీలా కాదు ఎలా హ్యాండిల్ చేయగలనో నాకు తెలుసు ఈ అమ్మాయితో సుల్తాన్ని ఉండకుండా అని చెప్తూ ఉంటుంది అనమాట.
అయితే వీళ్ళిద్దరూ ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు బయట. ఈలోపు అతనికి ఫరహద్ పాషాకు ఉరిశిక్ష వేస్తూ ఉంటే సుల్తాన్ పైనుంచి చూస్తూ ఉంటారనమాట. ఆయన అంటూ ఉంటారు, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను అన్నీ కరెక్ట్ చేసుకుంటానని. కాబట్టి ఇంకా ఆల్రెడీ క్రాస్ చేసేసాడు లిమిట్ అని చెప్పేసి ఉరి తీసేస్తారనమాట. అయితే ఈ ఉరి తీసేసిన విషయం సుంబుల వెళ్ళి వాలిదేకి చెప్తారు. చెప్పగానే వాలిదే కొంచెం షాక్ అవుతారనమాట. అమ్మో, వేరే శిక్ష వేస్తాడు అనుకున్నాను, ఉరి శిక్ష పడిందా అని చెప్పి. ఇంకా బేహన్ మీ అన్న నిన్ను కలవాలనుకుంటున్నాడు అర్జెంటుగా పద అని చెప్పి అలా కూతుర్ని తీసుకుని వెళ్తుంది. అయితే బేహన్ ఏమో మెజెస్టీని అదే సుల్తాన్ని కలవడానికి వెళ్తే చెప్తారు, ఎందుకు నీ కళ్ళల్లో అంత బాధ ఉంది అన్న, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. బేహన్ అడిగితే మీ హస్బెండ్ ఇట్లా చాలా మితిమీరిపోతున్నాయి ఆగడాలు, అతనికి శిక్ష వేశానంటే శిక్ష అంటే ఏం శిక్ష అని చెప్పి అడుగుతుంది. ఇలా చంపేశాము, అతను ఎంత చెప్పినా వినట్లేదంటే పాపం చాలా ఏడుస్తుంది. అలా ఎలా చంపేస్తా, వేరే ఏదన్నా శిక్ష వేయొచ్చు కదా, నా పిల్లలకి నేను ఏం చెప్పాను, వాళ్ళు అనాథలు అయిపోయారు అని చెప్పి చాలా ఏడుస్తుంది. మర్డరర్స్ మీరందరూ, అలా ఎలా చంపుతారు, సొంత చెల్లెలి భర్తని, ఇక నుంచి నువ్వు అంటే ఈ కాంటినెంట్కి సుల్తాన్వేమో, నా తమ్ముడు మాత్రం కాదు, నేను తెంచేసుకుంటున్నాను నీతో బంధం అని తిట్టేసి సుల్తాన్ని గట్టిగా వెళ్ళిపోతుంది. అండ్ వాళ్ళ అమ్మ దగ్గరకు కూడా వచ్చి, నీకు కూడా తెలుసు కదా, అయినా నాకు ఒక్క విషయం కూడా చెప్పలేదు, నువ్వు కూడా ఇందులో భాగమే అని చెప్పి తిడుతుంది. నువ్వు ఇక్కడే ఉండిపో మాతో అంటే, నేను ఉండను, నా భర్తను చంపిన వాళ్ళ దగ్గర అని చెప్పి తిట్టేసి వెళ్తూ ఉంటుంది. అయితే ఇక్కడ హతీసా అంటుంది, పోనీ నా దగ్గర ఉండు నా ప్యాలెస్లో అంటే, ఇబ్రహీం పాషాయే చంపించాడు నా భర్తని, నా బాధ నీకు తెలీదు, ఒకరోజు సుల్తాన్ నీ భర్తను కూడా చంపితే అప్పుడు నీకు తెలుస్తుందని తిట్టేసి వెళ్ళిపోతుంది. అయితే నిగర్ ఖలీఫా వస్తుంది సుల్తాన్ హుర్రం దగ్గరికి. సుల్తాన్ అడుగుతుంది ఏమైంది అంటే, ఆ మెజెస్టీ యాక్సెప్ట్ చేశారు అమ్మాయిని, ఈరోజు వెళ్తుంది తను సుల్తాన్ ప్రైవేట్ ఛాంబర్ కంటే. ఇంకా హుర్రంకి కోపం వచ్చేస్తుంది, ఇన్ని లవ్ పోయమ్స్ చెప్తున్నాడు, ఇంత ప్రేమిస్తున్నాను అంటున్నాడు, మళ్ళీ ఇంకొక అమ్మాయిలతో పడుకుంటున్నారు అని చెప్పేసి కోపంతో అతను ఇచ్చిన బర్డ్స్ ఉన్నాయి కదా సుల్తాన్ ఇచ్చినవి, అవి తీసుకొచ్చి పైన ఎగరేసేస్తుంది. ఆయనకి నిజమైన ప్రేమ లేదు నా మీద అని చెప్పేసి విసిరేస్తుంది అనమాట. అంటే బర్డ్స్ని పంపించేస్తుంది. అయితే ఈ అమ్మాయి రెడీ అవుతుంది. సుంబుల అమ్మాయిని తీసుకొని మెజెస్టీ దగ్గరికి వెళ్తూ ఉంటారు గోల్డెన్ పాత్ నుంచి. ఈలోపు హుర్రం ఎంటర్ అవుతుంది అనమాట సుల్తాన్ ఛాంబర్లో. జస్ట్ హుర్రం వచ్చే ముందు మాహిదేవ్రాని ఎలా అయితే సుల్తాన్ దగ్గరికి వెళ్ళిందో అలా హుర్రం అపీర్ అయ్యేటప్పటికి సుల్తాన్ చూసి షాక్ అవుతారు. ఇదేంటి నువ్వు వచ్చావు ఏంటి అంటే, నన్ను ఇంత ప్రేమిస్తున్నాను అంటున్నారు, ఇలా వేరే వాళ్ళతో ఎలా ఉండగలుగుతున్నారు, నాకు తెలుసు నిన్న సాధికాత ఉన్నారు, ఈరోజు ఈ అమ్మాయి, ఇదంతా నా ప్రేమ నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఒక కత్తి తీసుకొని గట్టిగా చేతిలో ఇలా పెట్టేసుకుంటే బ్లడ్ వస్తూ ఉంటుంది అనమాట. ఇదేం ప్రేమ, నాకు లవ్ పోయమ్స్ వినిపిస్తారు పక్కన, మళ్ళీ వేరే వాళ్ళతో ఉంటారు, ఇదే నా ప్రేమ అంటే, అని నన్ను చంపేయండి ఈ కత్తితోనే, నేను ఈ బాధ భరించలేకపోతున్నానని చాలా ఏడుస్తూ చెప్పేస్తుంది. అయితే నువ్వు చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నావు, నేను సుల్తాన్ని, ఇది మా ఆచారం, ఇలాగే చేయాలంటే ఇదేం ఆచారం, నేను మాత్రం షేర్ చేసుకోలేను మిమ్మల్ని, అయితే ఆ కాన్కబైన్స్ ఉండాలి, లేకపోతే నేను ఉండాలి, లేకపోతే నేను చచ్చిపోతాను రేపు అని చెప్పేసి తిట్టేసి వెళ్ళిపోతుంది బయటికి. అయితే ఆ అమ్మాయి బయటికి వెళ్ళగానే సుంబుల వచ్చి, ఇలా కొత్త కాన్కబైన్ వచ్చింది పంపించుతున్నాను తీసుకురమ్మంటారంటే, సుల్తాన్ అప్పటికి చాలా కోపంలో ఉన్నారు కదా, సుంబులని తిట్టేసి పంపించేస్తారు బయటికి. అయితే హుర్రం వచ్చేసి ఏం చేసావు అని నిగర్ ఖలీఫా గుల్నిహాల్ అడిగితే, ఇలా చెప్పేశాను, ఉంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, లేకపోతే నేను ఉండాలి అని తిట్టేసి వచ్చేసాను అంటే, అమ్మో అలా ఎలా చేసావు అని అడుగుతారు. గుల్షా ఏమో ఇదంతా చూస్తుంది, తన హ్యాండ్ బ్లీడింగ్ అవుతుంది అండ్ ఏదో జరిగింది అంటే, ఏం జరిగింది తెలుసుకో అని చెప్పి గుల్షాక్ చెప్తుంది మాహిదేవ్రాన్. అయితే ఇక్కడ నిగర్ ఖలీఫా అంటుంది, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు, మెజెస్టీతో అలా మాట్లాడడం చాలా తప్పు అని అంటుంది. అయితే ఇక్కడ వాలిదకి కూడా ఈ విషయం తెలిసి, హుర్రంకి ఎంత ధైర్యం, ఇప్పుడే తను అంతా సెట్ అవుతుంది అనుకుంటే మళ్ళీ ఇలా గొల పెట్టింది, అది మన ఆచారం, ఎవరైనా సుల్తాన్తో ఉండొచ్చు అంటే, తిని అంటుంది తప్పేముంది, అది తను ప్రేమిస్తుంది సుల్తాన్ని చాలా, ఇప్పుడు ఇబ్రహీం పాషాయి అలాంటి పనులు చేస్తే నేను ఎలా ఫీల్ అవుతానో నాకు తెలుసు అంటే, నీకు తనకి కంపారిజన్ ఏంటి, నీకు అలా జరిగితే వెంటనే డివోర్స్ ఇచ్చేసి అతని పదవులన్నీ పోతాయి అని చెప్పి వాలిదే అంటుందన్నమాట. అయితే ఇక్కడ మాహిదేవ్రాన్ అంటుంది, తన గొయ్యిని తనే తవ్వుకుంది హుర్రెమ్, మెజెస్టీతో అలా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అంటే, ఇక్కడ హుర్రెమ్ దగ్గరకు వస్తారు సుల్తాన్ వచ్చి, ఏంటి ప్యాకింగ్లు చేసుకుంటున్నావు అంటే, నేను వెళ్ళిపోతున్నాను, ఎలాగో కాన్ఫిడెన్స్ ఉంటే నేను ఉండనని నిన్నే చెప్పాను కదా, నేను వెళ్ళిపోతానంటే, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి నీకు అర్హత లేవు అని చెప్పేసి అంటారనమాట సుల్తాన్ ఆమె దగ్గరికి. అయితే నిగర్ ఖలీఫా ఒకరోజు కొంచెం ఇబ్రహీం పాషాతో మూవ్ అవుతుంది, అంటే కిస్ చేద్దామని వెళ్ళిపోతే, అప్పుడు ఇబ్రహీం పాషా ఆమెను తిట్టేసి వెనక్కి వెళ్ళి, ఏంటి ఆలోచనలు అవి మానుకో అని చెప్పేసి, నిన్న ఏం జరిగిందో చెప్పు అని నిగర్ ఖలీఫాని అడుగుతాడనమాట ఇబ్రహీం పాషా. అయితే ఇక్కడ
వాలిదే ఛాంబర్కి సుల్తాన్ వస్తారు. వచ్చి నువ్వు అమ్మతో నన్ను వదిలేయండి అని హతీసేకి గుల్ఫెమ్కి చెప్తే వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ వాలిద అంటే నీకు ఏం బాధపడుతున్నావో నాకు తెలుసు, హుర్రెం ఇలా చేయడం చాలా తప్పు, ఏం పనిష్మెంట్ ఇస్తావో ఇవ్వు అంటే సో వాలిదే సుల్తాన్ దిమ్మ తిరిగే వార్త ఒకటి చెప్తారనమాట. సుల్తాన్ ఏంటంటే ఆ ఇద్దరు కాన్కుబైన్స్ని పంపించేయి నా హారెం నుంచి అని. వాళ్ళదే షాక్ అయిపోతుంది. అయితే హుర్రెం ఏమో సుల్తాన్ నేను వెళ్ళకూడదు బయటకు అంటున్నారు, మనం ఎలాగైనా తప్పించేసుకుందాం, ఇబ్రహీం పాషాని అడుగుదాం, అతను నేను వెళ్ళిపోతున్నానంటే ఇష్టమే, సో ఏదో అరేంజ్మెంట్ చేస్తాడు అని అంటుంది అనమాట. అయితే ఈ లోపు నిగర్ ఖలీఫా వచ్చి నువ్వు ఎక్కడికి తప్పించుకునే ప్లాన్స్ ఏం అవసరం లేదు, ఆ ఇద్దరు వెళ్ళిపోతున్నారు. సుల్తాన్ అంటే ఓ నిజంగానే సుల్తాన్ నన్ను చాలా ప్రేమిస్తున్నారు, అయితే నా మాట విన్నారు అంటే అది నిజంగా చాలా గ్రేట్ విషయం కదా ఒక సుల్తాన్ ఆమె అలా చేయడం అనేది. అయితే వాళ్ళిద్దరిని సుంబుల బయటకు పంపించేస్తాడనమాట. అప్పుడు వాళ్ళదే షాక్ అవుతుంది, ఇదేంటి ప్రేమ మొత్తం అంటే ఇలా ఉంటుందా, రేపొద్దున నన్ను పంపించేమంటే నన్ను పంపించేస్తాడేమో నా కొడుకు అని అంటే ఇక్కడ హతీసా నవ్వుకుంటుంటుందన్నమాట. అంటే హుర్రెంకి చాలా ఇష్టం సుల్తాన్ అంటే. అయితే సుల్తాన్ అంటారనమాట, నేను మళ్ళీ ఆమెతో ప్రేమలో పడిపోయాను, జస్ట్ నన్ను ఎంత ప్రేమిస్తుందో నాకు నిన్నే అర్థమైందని ఇబ్రహీం పాషాతో చెప్తారు. ఇది హతీసాకి చూసినప్పుడు తనకు చాలా నచ్చింది అన్నది. సో సేమ్ ఇలాంటిదే తనకి బ్రోచ్ గిఫ్ట్గా ఇస్తున్నాను, ఎన్ని పాలించినా ఒక ఆడదాని ప్రేమ ముందు ఎవరైనా చిన్నవాళ్ళే అని చెప్పి ఇబ్రహీంతో చెప్తూ ఉంటారనమాట. అయితే మాహిదేవరానికి అర్థం కాదు, ఇదేంటి అసలు ఇంత మాట్లాడిన సుల్తాన్ ఆమెని అసలు ఎంత కేర్ తీసుకుంటున్నాడు, మళ్ళీ ఎలా చేశాడు అసలు అని ఈమె షాక్ అయిపోతుంది. ఈమె నిజంగా ఏదో మంత్రగత్తె ఏదో మంత్రం వేసింది సుల్తాన్ పైన అని అనుకుంటుంటుంది మాహిదేవరాన్. అయితే సుల్తాన్ దగ్గర వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు గుల్నిహాల్ వాళ్ళు. అయితే ఇక్కడ గుల్షా ఏమో మీరు బాధపడడం నాకు నచ్చట్లేదు, నేను హుర్రెంని చంపేస్తాను ఏదో ఒకలాగా అని అంటే ఇక్కడ గుల్షాని తిడుతుందనమాట, మా ఎదురు అలాంటి పిచ్చి పనులు చేయకమ్మా తల్లి అని అంటుంది. అయితే ఇక్కడ సుల్తాన్ ఏమో హుర్రెం దగ్గరికి వచ్చి ఎలా ఉంది నీ చెయ్య తగ్గిందా అని అడుగుతారనమాట. తగ్గింది, బాగానే ఉంది, ఇదిగో నీకు గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పి, నా కోసం నువ్వు చావడానికి కూడా ఇదయ్యావు, అంత ప్రేమ ఉంది కదా నా మీద అంటే పాపం ఇద్దరు మళ్ళీ వాళ్ళ ప్రేమ చాలా మంచిగా ఉంటుంది అనమాట, వాళ్ళ లవ్ అనేది చూపిస్తారు అదే. అయితే ఇక్కడ కొత్తగా వీళ్ళు వెనిస్ నుంచి వచ్చారనమాట. వీళ్ళిద్దరూ సుల్తాన్కి సపోర్ట్ చేద్దామని చూస్తారు వాళ్ళ కంట్రీ నుంచి. అయితే వాళ్ళిద్దరు సపోర్ట్ తీసుకుని సుల్తాన్ వేరే కంట్రీని క్యాప్చర్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ లియో ఏమో సుల్తాన్ పెయింటింగ్స్ ఉన్నాయి కదా అతను ఫినిష్ చేస్తూ ఉంటాడనమాట. ఇబ్రహీం పాషా వచ్చి ఆ పెయింటింగ్స్ చూసి బాగున్నాయి కానీ అప్పుడే చూపించుకు, సుల్తాన్ మూడ్ బాగున్నప్పుడు నేను చూపించమని చెప్తానని. అయితే ఇలా హుర్రెం పెయింటింగ్స్ కనిపిస్తాయి, చాలా ఫేసెస్ ఉంటాయి. ఏంటి ఇవన్నీ అంటే నేను స్టడీ చేస్తున్నాను పెయింటింగ్ వేయడానికంటే, సరే స్టడీ చేశాక పారేయవన్నీ అలా వదిలేయకు అంటాడనమాట ఇబ్రహీం పాషా. అయితే ఇక్కడ విక్టోరియా లెటర్ రాస్తుంది, ఎవరో వచ్చారు వెనిస్ నుంచి, అయితే మన కంట్రీని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ అమ్మాయి మెసేజ్ రాస్తుంది. ఆల్రెడీ ఉంది కదా మాహిదేవరన్ సర్వెంట్, ఆమెకి హుర్రెంకి గొడవ అవుతుంది. ప్రిన్స్ మెహ్మెత్ ఉంటాడు కదా హుర్రెం కొడుకు, తన్ని గుల్షా ఏదో తిడుతుంది అనమాట, అంటే కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడదు. అయితే హుర్రెం అందరి ముందు తిడుతుంది అనమాట. అయితే ఈ అమ్మాయికి కోపం పెరిగిపోయి కిచెన్లో నుంచి ఒక కత్తి తెచ్చుకుని హుర్రెంని ఎలా అయినా చంపేద్దామని ప్లాన్ చేసుకుంటుంటుంది. అయితే హుర్రెం ఏమో వాలిదేతో డిన్నర్కి వెళ్తుంది, డిన్నర్ చేసి వస్తూ ఉంటే ఇక్కడ విక్టోరియా ఏమో ఆ మెసేజ్ని మద్రాసీతో పంపించడానికి అతన్ని ఐస్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఒకరోజు సుల్తాన్ హుర్రెం రూమ్లో ఉండగా సుల్తాన్ వస్తారనమాట అర్జెంటుగా. వచ్చి ఆ అమ్మాయి ప్రిపేర్ అయ్యి ఉండదు. అయితే హుర్రెం అంటుంది నేను ప్రిపేర్డ్గా లేను అని. అయితే పిల్లల్నేమో పంపించేస్తుంది గుల్నిహాల్తో ఎస్మాతో. అయితే ఇక్కడ మాహిదేవరన్ పడుకోగానే హుర్రెంని చంపేద్దామని చెప్పి గుల్షా వచ్చేస్తుంది అనమాట. అయితే అదని చూస్తుంది, హుర్రెం రూమ్లోకి వస్తుంది. అయితే ఇక్కడ పడుకుని ఉంటారు అనమాట బేబీ పక్కన హుర్రెం. పడుకుని ఉంటే ఈ గుల్షా వచ్చేసి మెల్లగా డోర్ ఓపెన్ చేసుకుని ఆ కత్తి తీసుకుని ఆ కిచెన్లో నుంచి తీసుకుంది కదా. అమ్మాయికి ఎంత పగ అంటే చిన్న మాట అన్నందుకు సుల్తాన్నే చంపేయడానికి వస్తుంది. అండ్ అంటే ఆల్రెడీ ఒక ఐషాని చంపింది కదా, ఒక మర్డర్ ఎలాగో ఉంది, తన మీద తోసేద్దాంలే అనుకుంటుంది. అయితే పొడి చేస్తుంది, చాలాసార్లు పొడిచి చంపేస్తుంది అనమాట. అయితే అసలు ఇప్పుడు చనిపోయింది హుర్రెమేనా, అసలు హుర్రెం మెజెస్టీతో ఉంది కదా, ఇప్పుడు తన ఎవరిని పొడి చేసింది ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి. సో మీకు ఈ ఎపిసోడ్స్ నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.